ప్రజలు ఏంటంటే అంటే కమ్యూనిస్టులు విడిగా పోటీ చేశారనుకోండి, వాళ్ళు కూడా జనసేన బీజేపీ ఓట్లు చేర్చడం, వైసీపీ ఓట్లు చేర్చడానికి, లేదంటే దేశవ్యాప్తంగా విడిగా పోటీ చేసిన వాళ్ళందరూ మోడీ ఓట్లు చేర్చడానికి, ఇట్లా మనం లెక్క కట్టి అటో ఇటో వైపు, లేకపోతే నీ కర్మ నువ్వు వాడి తమ్ముడు పోయావు వీడికి లొంగిపోయావు అని చెప్తావా? అదే కదా పరిస్థితి. ఎందుకు అవుతుంది? ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పోటీ చేసింది, వాళ్ళు పోటీ చేయడం అంటే ఆలశక్తి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యలో పోటీ చేసింది అంటే ఎవరి కోసం పనిచేసినట్టు అది? సాయి గారు మీకు తెలుసు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చడానికే అది అమాయకత్వం. అది వాస్తవంగా బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చాలనుకుంటే ఓ కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? ఇది మరి మీరు చాలా విచిత్రమైన ట్విస్ట్ పెట్టారు అక్కడ. గెలిచింది సార్. అవును సార్, బీఆర్ఎస్ ఓట్లని చీలిస్తేనే కాంగ్రెస్ వచ్చింది అక్కడ అధికారంలోకి. వీళ్ళ అమాయకులు, ఈ జనసేన టీడీపీ వీళ్ళ అమాయకులు. మీరు చాలా మేధావిని మాత్రం ప్రూవ్ అవుతుంది. మీరు చెప్పేది ఎట్లంటే బోడిగుడ్డికి మోకాడికి ముడిపెట్టేసి మీరు కనుక బీజేపీ వాళ్ళు ఆళ్ళతో కలగకపోతే కనుక మిమ్మల్ని ఏదో ఒక ముద్ర వేస్తామని అక్రేషన్ రావాలని చేద్దాం అనుకున్నట్టు కనబడుతుంది. ఇందులో ఏంటంటే మనం ముద్ర వేద్దాం అనుకుంటున్నాం, అంత మించేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు.